పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేసుకొని పక్కింటోళ్ళు దోస్తులను పిలుచుకొని నాయన తెచ్చిన కిలాదో అర్ధ కిలాదో కేక్ కట్ చేసి వచ్చిన వాళ్ళకి ఇంత కూల్ డ్రింక్ పోసి బూందీ తినబెట్టి కుదిరితే కోడి కూరతోని ఇంత బువ్వ పెట్టి గిఫ్ట్లు ఏమన్నా వస్తే తీసుకొని మురుస్తుంటారు. ఇక ఆయనత అభిమాన హీరోదో అభిమాన లీడర్దో అయితే ఇంకెట్లుంటది, ఇగో గిట్లుంటది. అరే జరాగరాదుర్రా నాయన, ఎందుకు అట్లా ఆగమాగం చేస్తారు? మొదలైతే కేక్ పోయినాయన్రి, 2 కేకులు తెస్తే రప్ప రప్ప కట్ చేసి తలా ఇంత తినబెట్టిండు. నీ బర్త్డే నాడు నువ్వు తినకుండా మందికి పెడతావేందన్నా? ఇది ఇట్లా అయ్యిందో లేదో రామన్నతోటి ఫోటోలు దిగటానికి పోటీలు పడ్డారు, సెల్ఫీలు గుంజటానికి మాత్రం చేసిండ్రు. వచ్చిన వాళ్ళని నారాజ్ చేయొద్దని సార్ కూడా చాలా ఓపికతోటే ఉన్నాడు. మంచిగా వినబడదా? సీఎం సీఎం అని అంటున్నారు. ఒకళ్ళ పార్టీ గెలిస్తే ఈసారి సీఎం అయితే కేసీఆర్ సార్ ఏమైతాడో మరి. అయితే ఎర్రబెల్లి సార్ 3000 గులాబీ హెల్మెట్లు తెచ్చి వంచుదామంటే రామన్న టైం ఇయ్యలేదట. ఈడికెళ్ళి సీదా బైకాడికి పోయి బాపు అమ్మ దీవనార్తి తీసుకున్నాడు పుట్టినరోజు నాడు. ఇక కవితక్క అన్నయ్య హ్యాపీ బర్త్డే అని సోషల్ మీడియాలో రాసింది కానీ వచ్చి కలవాలే. జిల్లాలలో కూడా చేసిరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టినరోజు పండుగను. కేకులు కోసుడు, నెత్తురుదానం, అన్నదానం, కుటుంబీషన్లు వంచుడు నడిచింది. తీన్మార్ వార్తల తరపున రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.